హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? గుమగుమలాడే స్వచ్ఛమైన నెయ్యిని తక్కువ వెన్నతోని ఎక్కువ నెయ్యిని పూసలాగా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైతే ప్రతిరోజు నెయ్యిని వాడతారో అసలు బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా అయితే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చండి. సో వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే నెయ్యి అనేది మీరు ఈజీగా ఇంట్లో చేయగలుగుతారు. సో దీనికోసం మనం పాలపైన మేగడ అనేది స్టోర్ చేస్తూ ఉంటాం కదండి. నేనైతే ఇక్కడ 20 డేస్ వరకు కూడాను పాలపైన మేగడ అనేది స్టోర్ చేస్తే నాకు ఇంత వస్తుందన్నమాట. ఎప్పుడైనా కూడాను మనం మేగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒకేసారి వాడేయకూడదనమాట. ఇలా తీసి ఒక 10 నిమిషాలు పెడితే మనకి ఈ మేగడ గడ్డలాగా ఉన్నదంతా కూడా నార్మల్ లూజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని ఇందులో మరీ ఎక్కువ ఉందనుకోండి 2 సార్లకి అయితే మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకైతే ఒక అర కేజీ పైన వరకు కూడున్నైతే దగ్గర కేజీ దగ్గర అయితే ఉంటుందండి వెన్న. ఇదంతా కూడున్నంటే మేగడనమాట. సో దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే 2 టైమ్స్ కూడా మేము మిక్స్ చేసుకోవచ్చు. చాలామంది దీన్ని చిలికి నీటిలో వేసి చాలా పెద్ద ప్రాసెస్ చేస్తూ ఉంటారండి. దీనివల్ల ఇంట్లోనే నెయ్యి చేయాలంటే చాలామంది ఇష్టపడారన్నమాట. సింపుల్గా ఇలా ట్రై చేయండి. చిలికే పని ఉండదు, వాటర్లో వేసే పని ఏమి ఉండదు. ఇలా 2-3 సార్లు కూడా మిక్సీలోనే మరీ గట్టిగా కాకుండా జస్ట్ ఇలా మనమైతే క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడాను చక్కగా మిక్స్ చేసుకోవాలండి. దీంతోనే మనకి బటర్ కూడా సాల్ట్ వేసి తయారు చేస్తారనమాట. ఆ తర్వాత మొత్తం కూడాను గడ్డలు అనేది లేకుండా ముందు మిక్స్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ వెన్న అయినా కూడాను మనకి నెయ్యి అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అచ్చం మనము బయట కొంటే ఆవు నెయ్యి ఎలా అయితే ఉంటుందో అంతకు మించి అయితే బాగుంటుందండి. ఇలా ఇంట్లో మీరైతే ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. ఎప్పుడు కూడా బయట కొనాలనే ఆలోచన కూడా ఉండదు. సో మీకు వీడియోలో కూడా క్లియర్గా చూపించాను ఎంత స్మూత్గా అయితే మనకి మేగడ అనేది వచ్చేసిందో. వెన్నపూస రెడీ అయిపోయింది కదా. స్టవ్ అనేది వెలిగించేసుకొని ఒక కళాయిలోనే మొత్తం మనం ముందు మిక్స్ చేసుకున్న మేగడని అంతటినీ కూడా చక్కగా ఇలా వేసేసుకొని ముందు హై ఫ్లేమ్లోనే ఈ గడ్డలు అనేవి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా ముందు కరిగించుకోవాలి. అప్పుడే మనకి నెయ్యి అనేది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా ఎక్కువ కూడా వస్తుందండి. ఈ రోజుల్లోనూ స్వచ్ఛమైన నెయ్యిని బయట కొనాలంటే మనకు అస్సలు దొరకటము లేదు. సో కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయండి. అలానే స్వచ్ఛమైనది కొనాలనుకున్నట్లయితే పావు కేజీ మనకి 300 నుంచి 400 రూపాయలు అయితే ఉంటుంది. ఇలా మనం ప్రతిరోజు టీ కోసమని పాలు వాడుతూనే ఉంటామండి. మేగడ అనేది సపరేట్ చేసుకుని జస్ట్ మనం నెలకి ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇలా గడ్డలన్నీ కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనమైతే దీన్ని 5-6 నిమిషాలు ఇలా వదిలేసి చక్కగా అప్పుడప్పుడు మధ్యలోనే అడుగు మాడిపోకుండా చుట్టూ కూడాను గీకుతూ ఇలా నీట్గా మనం మిక్స్ చేసేసామనుకోండి. సో చూసారు కదా, నెయ్యి అనేది స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే. తర్వాత ఇలా అయితే మనకి ఆయిల్ అనేది అంటే నెయ్యి అనేది పైకి వచ్చేసిందండి. చాలామంది కూడాను నెయ్యి చేయాలంటే మాకు రాదు, సరిగ్గా చేయలేము అనుకో ఉంటారు కదండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఎక్కువ చిలికి ఈ వెన్న తీసి వాటర్లో వేసి ఇదంతా ప్రాసెస్ కూడా అవసరం లేదండి. ఇలా తయారు చేసిన నెయ్యి కానీ మీరు అలవాటు చేసుకున్నారంటే అసలు బయట కూడా కొనారండి, చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత నెయ్యి అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం కూడా నెయ్యి పైకి వచ్చేసింది చూసారు కదా. ఆ తర్వాత ఒక టీ స్ట్రైనర్ కానీ లేదంటే ఒక జాలీని కానీ తీసుకుని నేనైతే జ్యూస్ స్ట్రైనర్ అనేది తీసుకున్నాను. దానికి కొంచెం హోల్స్ అనేవి పెద్దగా ఉండడం వల్ల మరొక టీ స్ట్రైనర్ అనేది పైన పెట్టుకుంటున్నాను. మీరు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ముందైతే పైన ఉండే నెయ్యి అంతా కూడాను ఆ పైన నల్లగా ఉంది కదండి, సో అదంతా కూడా వెళ్ళిపోకుండా ఇలా నీట్గా మనం అయితే వేసేసుకోవాలన్నమాట. మనకి చాలా ప్యూర్ నెయ్యి అనేది వచ్చేస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుందన్న, పూసలాగా అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి నెయ్యి అనేది మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా బయట కొనలేము, అంత స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ఒక స్పూన్ నెయ్యి అనేది తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి. అలాగే ఈ నెయ్యి అనేది ఇప్పుడు చలికాలంలో మన పెదవుల పైన ఫేస్ పైన రాయడం వల్ల పెదవులు పగిలిపోకుండా ముఖం కూడాను మచ్చలు లాంటివి గట్టును ఏవి కూడా లేకుండా ఉంటాయండి. సో చూసారు కదా, నెయ్యి అనేది రెడీ అయిపోయింది. ఇందులో కూడా మనకి నెయ్యి అనేది ఖచ్చితంగా 4-5 స్పూన్లు వస్తుందండి. పక్కన పెట్టేసుకొని మరుసటి రోజు చక్కగా ఒక 5-6 స్పూన్లు సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ముందైతే నేను స్ట్రెయిన్ చేసినంటే గిన్నెలోకి ఎంత అయితే వచ్చిందో దాన్ని అయితే సపరేట్ చేసేసుకున్నాను అనమాట. మనం ఏ గిన్నెలోనైతే నెయ్యి అంతా కూడాను వాడామో ఆ గిన్నె కూడాను మనము వాష్
చేయడానికి పడేయకుండా చపాతీ పిండి లాంటివి కూడాను చక్కగా కలిపేసుకోవచ్చండి. సో నెక్స్ట్ డేకి అయితే ఇలా నేనైతే వడగొట్టింది కొంచెం 5-6 స్పూన్లు అయితే వచ్చిందండి. ఇంకా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే దీన్ని మనం చక్కగా ఆవుకు పెట్టేసుకోవచ్చండి. చాలామంది ఇందులోనైతే పంచదార కూడా వేసుకొని తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి అయితే తయారైపోయింది కదా! మరుసటి రోజు అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూశారు కదా! స్వచ్ఛమైన తక్కువ వెన్నపూసతోటి కమ్మనైన నెయ్యి అనేది పూసగా ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. చూశారు కదండీ ఎంత నేచురల్‌గా నెయ్యి అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయిందో. ఒక్కసారి ఇలా మీరు తయారు చేసి చూడండి. మీరు వాడే వంటల్లో గానీ, స్వీట్స్‌లో గానీ చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూశారు కదా! హెల్త్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది. పూసలాగా అయితే వస్తుందండి. నాకైతే పావు కేజీ వరకు కూడా వచ్చింది. అలాగే నేనైతే ఇంకో దాంట్లోనూ కూడాను ఎక్స్ట్రాగా బౌల్‌లో పెట్టాను కదండీ! సో మీగడ అందులో కూడా ఒక 5-6 స్పూన్లు అయితే వచ్చింది. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా పాలపైన మీగడ తీసుకుంటూ చక్కగా మనం నెయ్యిని చేసుకుంటూ చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. వీడియో యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.